ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారంగా గృహ వినియోగాలకి ఉపయోగించవలసిన 14.2 డొమెస్టిక్ సిలిండర్లని వ్యాపార ప్రాంగణాల్లో వినియోగించే వారి మీద రైడ్ చేయమన్నారు. ఆ కేసులు పెట్టమన్నారు, 6A కేసులు పెట్టమన్నారు. ఎందువల్లంటే ఇప్పుడు ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నాము. వాణిజ్య అవసరాలకి ఇవ్వవలసిన సిలిండర్లే ఇవ్వలేకపోతున్నందువలన గృహ అవసరాలు కూడా మనం సంపూర్తిగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలి అని అంటే ఈ వ్యాపార ప్రాంగణాల్లో గృహ అవసరాలకు వాడే సిలిండర్లని వాడకూడదు. కాబట్టి వాటికి మనం ఒక క్లియర్ మెసేజ్ ఇస్తున్నాము. దీని ద్వారా ఈ టీవీ ద్వారా ఎవరు కూడా వ్యాపార ప్రాంగణాల్లో గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వాడకూడదు. ఈరోజు జరిపినటువంటి ఈ సర్కిల్ 3 గాజువాక ఏరియాలో జరిపిన సివిల్ సప్లై అధికారులు జరిపిన దాడిలో 4 టీములు వెళ్ళారు. 4 టీములు కలిసి 9 వాటిల మీద మన కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద రైడ్ చేయడం జరిగింది. ఈ 9 ఎస్టాబ్లిష్మెంట్లలో ఐఓసీ సిలిండర్లు 4, బీపీసీఎల్ సిలిండర్లు 5, హెచ్పీసీఎల్ సిలిండర్లు 8, మొత్తంగా 17 సిలిండర్లు పట్టుకున్నారు. ఈ 9 మంది మీద 9 వ్యాపార ప్రాంగణాల మీద జిల్లా జాయింట్ కలెక్టర్ వారి కోర్టులో 6A కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సో ఇక మీదట ఏంటంటే అందరికీ తెలియజేసేది ఏమంటే ఎవరూ కూడా గృహ అవసరాలకు వాడే సిలిండర్లని వ్యాపార ప్రాంగణాల్లో దయచేసి వాడవద్దు. మరో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోండి. సార్, గాజువాకలో ప్రతి షాపులో కూడా గృహ అవసర సిలిండర్లు మాత్రమే వాడుతున్నారు. కానీ అధికారులు చెప్పినప్పుడు మాత్రమే తూతు మంత్రంగా తనిఖీలు చేస్తున్నారు తప్ప మా దృష్టికి వచ్చినప్పుడు ఎప్పుడైనా పట్టుకుంటాం. అట్లాగేం లేదు. ఎప్పుడైనా అప్పుడు 1 to 15 అయితే రైస్ బిజినెస్ జరుగుతుంది కాబట్టి రేషన్ షాపుల్లో ఉంటాము. తదుపరి కేసులు మేము చేస్తున్నాం, విజిలెన్స్ ఆఫీసర్లు చేస్తున్నారు, పోలీస్ ఆఫీసర్లు చేస్తున్నారు, అందరూ చేస్తున్నాం. అట్లాగేం లేదు. ప్రత్యేకమైన మీ దృష్టికి ఏమన్నా వస్తే కూడా ఫిర్యాదులు మాకు చెప్పండి. మేము తక్షణం వెంటనే చర్యలు తీసుకుంటాం. మరి షాపులకి